నేహా తన భర్తతో కలిసి సిటీలో ఉండేది. ఒక కంపెనీలో పెద్ద ఉద్యోగం కూడా చేస్తుండేది. నేహా ఎప్పుడూ తన గురించి గొప్పగా చెప్పుకునేది. ఇవి చూసారా, నా చెవిరింగులు మా ఆయన నాకోసం దుబాయ్ నుండి తెచ్చాడు. 20,000 రూపాయలయ్యింది. ఆఫీసులో అందరూ నేహా ప్రవర్తన పట్ల ఇబ్బంది పడుతూ ఉండేవారు. చాలాసార్లు ఆమె ముందే ఆమె మీద జోకులు వేసేవాళ్లు. కానీ ఆమెకి అది అర్థమయ్యేది కాదు. నువ్వు ఇప్పుడు తింటున్న భోజనం ఉంది కదా, అది ఇక్కడదేనా లేకపోతే మీ ఆయన లండన్ నుండి తెచ్చాడా? అయ్యో లేదు, లండన్ నుండి తేలేదు. ఆయన చాలా దేశాల్లో మా ఆయన బంధువులు ఎంతో మంది ఉన్నారు. కానీ నాకు మాత్రం ఇండియాలో పండిన పంటలంటేనే ఇష్టం. నేహా వెళ్లిపోయిన తరువాత ఆఫీసులోని వాళ్లందరూ కలిసి ఆమె గురించి మాట్లాడుకునేవాళ్లు. నేనొకసారి నేహా ఇంటికి వెళ్లాను. అప్పుడు ఇంట్లో ఏమీ లేదు. అందరిళ్లలో చూసి తను ఇంట్లోకి ఫర్నిచర్ కొనుక్కుంది. ఇక తన భర్త అదే చెప్తోంది కదా ఆయన బంధువులు లండన్ లో ఉంటారని. మై గాడ్, అతను చూస్తే పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళ అనిపిస్తాడు. కాని మాటలు మాత్రం కోటలు దాటేలా చెప్తుంది. ఒకరోజు ప్లాన్ చేసి తన ఇంటికి వెళ్లి చూద్దాం. ముందు చెప్పకుండా వెళ్ళిపోదాం. నేహా ఇంటికి ఊరు నుండి వాళ్ల అత్తగారు వస్తారు. అయ్యో, ఏంటి కోడలా ఇల్లంతా ఇలా తయారు చేశావు? 4 రూపాయలు సంపాదిస్తున్నావో లేదో మొత్తం ఇల్లంతా మార్చేశావు. నాకు సిల్కు బట్టల మీద పడుకుంటే నిద్ర రాదని నీకు తెలుసు కదా. అత్తయ్య చూడండి, ఇప్పుడిక్కడ మాకు చాలా గౌరవం ఇస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికొస్తున్నారు. క్లబ్ లో మెంబర్షిప్ కూడా ఉంది. మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు కట్టుకున్న మల్లెపూల డిజైన్ బ్లూ చీర ఉంది కదా, ఇక్కడ అలాంటి చీర కట్టుకోకండి. అప్పుడే అక్కడికి నేహా భర్త రమణ్ బ్యాడ్మింటన్ ర్యాకెట్ తీసుకుని వస్తాడు. పింక్ కలర్ హాఫ్ ప్యాంట్ మీద పసుపు రంగు టీషర్ట్ వేసుకున్న అతన్ని చూసి అతని తల్లి ఆశ్చర్యపోతుంది. ఏంటి బాబు, రాకెట్ తీసుకుని పొలానికి పిట్టల్ని కొట్టడానికి వెళ్తున్నావా ఏంటి? అదేంట్రా, కోడలు చీరను చించి నిక్కర్ కుట్టించుకున్నావా నువ్వు? నీకు వేరే బట్టలే దొరకలేదా? మమ్మీ, నువ్వెప్పుడొచ్చావు? వస్తున్నావని మాకు చెప్పనే లేదు. చెప్తే నువ్వు నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాడివా? మీ నాన్నగారు చెప్పారు పెళ్లి కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉండి రమ్మని. అయ్యయ్యో, ఇక్కడైతే అన్నారు కానీ పర్వాలేదు, ఇంకెప్పుడు అలా అనకండి. నీ మాటలు ఎలా ఉంటాయంటే నీ చెవుల్లో ఏదో మెటల్ పోసి తయారు చేసినట్టు. అది చాలదన్నట్టుగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటావు. ఇంకా ఏమేం మాట్లాడకూడదు అన్నీ కూడా చెప్పమ్మా మహారాణి. రాము రాము అని పిలవద్దు. మరి కాలు అని పిలవాలా, లేకపోతే రమేష్ గారి కొడుకు గారు అనాలా? ఏమని పిలవాలి? వాడి పేరు రాము అయితే రాము అనే పిలుస్తాం కదా. అయ్యో, అది అసలు పేరు అదే అనుకోండి. కానీ ఇప్పుడు ఆయన పేరు మార్చేశాం. రాము పేరు అవుట్డేటెడ్ కదా. అయితే ఇప్పుడు కోడలు గారు తమరు నా కొడుక్కి ఏం పేరు పెట్టారు? రాక్. మీరు అలా అని పిలవకండి. ఇప్పుడు ఈయన పేరు రితిక్. రితిక్ ఏంటి రితిక్కా? ఇదేం పేరే? ఎవరికైనా పేరు అమ్మా నాన్నలు పెడతారు కదా, అదే సర్టిఫికెట్ లో ఉంటుంది. అవును, అన్ని చోట్ల మార్చేశాం. నేహా మాటలు వినగానే అత్తగారి కోపం 7 కిలోమీటర్ల ఎత్తుకి లేస్తుంది. కాని తను ఏం చేయగలదు? సిటీలో ఇంట్లో అంతా కోడలి రాజ్యమే నడుస్తుంది. అది సరేలే, అత్తగారు అంత దూరం నుండి వచ్చింది కదా, కనీసం భోజనం చేశారా అని కూడా అడగలేదు. నేహా లోపలికి వెళ్లి పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. అయ్యో, ఇవన్నీ ఎందుకమ్మా కోడలా? వంకాయ కూర, 2 చపాతీలు తీసుకురా, అవి తింటే నా కడుపు నిండుతుంది. ఓ అత్తయ్య గారు, అవన్నీ పల్లెటూరు వాళ్ళు తింటారు. ఇక్కడ అవేమీ ఉండవు. సరేలే, ఎక్కువగా మాట్లాడుకో. నేను కిచెన్ లోకి వెళ్తున్నాను. రాము, నువ్వేమైనా తింటావా? అయ్యయ్యో, అదేం పేరు? రితిక్. అత్తయ్య కిచెన్ లోకి వెళ్లి మంచి రుచికరమైన భోజనం తయారు చేస్తుంది. మొత్తం ఇల్లంతా గుమగుమలతో నిండిపోతుంది. కోడలు నేహా ఆమె భర్త రాము నోట్లో నీళ్లూరుతాయి. నేనైతే ఈ రోజు మా అమ్మ చేతి వంట మాత్రమే తింటాను. చిరాగ్గా ఉంది. రోజు బ్రెడ్ తిని 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 దానిలో ఉడకని పప్పు, పచ్చికూరలు వేస్తావు. అత్తయ్య వండిన భోజనాన్ని భార్యాభర్తలిద్దరూ కూర్చుని తింటారు. తర్వాతి రోజు అదే భోజనాన్ని నేహా ఆఫీస్ కి తీసుకువెళ్తుంది. అక్కడ నేహా తన లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే, అది కాదండి, నేహా బాక్స్ లోని కర్రీ టేస్ట్ చేయండి, చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. సూపర్! నిజంగానే ఇలాంటి భోజనం నాకు ఎవరైనా చేసి పెడితే నేను చాలా లావైపోతాను. అప్పుడు నేహా ఇలా అంటుంది, ఇది చాలా ఆయిల్ వేసిన భోజనం, నేను అంతగా ఇష్టపడను. కానీ దీన్ని ఎవరు వండారు? నీ చేతి వంటని మేము 2 ఏళ్ల నుండి తింటున్నాం కదా. నువ్వైతే ఇంత టేస్ట్ గా ఎప్పుడూ చేయలేదు. అది లండన్ లోనే మా అత్తగారు వచ్చారు, ఆమె చేసింది ఈ కూరని.
మొదట ఆవిడ రెండో ఆవిడకు సైగ చేస్తుంది. లండన్ లో ఉండే అత్తగారా? అమెరికా, దుబాయ్ లో కూడా ఎవరైనా ఉన్నారా? అబ్బే లేరు. మా అత్తగారికి రెండో ఇల్లు ఇంకెక్కడా లేదు. అక్కడ ఆమెకి ఇలాంటివి దొరకవు కదా. స్పైసీ ఎగ్ ఇంకా ఆయిలీ, అందుకే ఇక్కడ ఉన్నన్ని రోజులు తనే వంట చేస్తుంది. నేహా మాటల్లో తను గొప్పదాన్నని చూపించుకునే అహం ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. మీరు నేహా అక్క కదూ? నేహా అంటే నేనే. అక్కనో కదో తెలీదు. అయినా నువ్వెవరు? అక్క నన్ను గుర్తుపట్టలేదా? మాది కూడా మీ ఊరే. ఇక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాను. నిన్ననే జాబ్లో చేరాను. మీ అత్తగారు ఉన్నారు కదా, నాకు పెద్దమ్మ అవుతుంది. తను కూడా నిన్న నాతో కలిసి ఊరు నుండి వచ్చింది. నిన్న ఒక్కసారి కలవమని చెప్పింది. ఆహా, నీ పేరేంటో చెప్పావు? ఇంకా నేను చెప్పనే లేదు. నన్ను షీలా అంటారు. ఓ షీలా, నీతో తర్వాత మాట్లాడతాను. షీలా వెళ్లిపోయిన తరువాత నేహా తన పక్కన నిలబడిన వాళ్లకి సర్ది చెప్తుంది. అది ఏంటంటే, లండన్ ఫ్లైట్ నేరుగా మీ ఊళ్ళో దిగిందంటావా? సారీ, నేను మీకు అబద్ధం చెప్పాను. మా అత్తగారు ఊరు నుండి వచ్చారు, పల్లెటూరు. అప్పుడు స్నేహాకి ఆమె ఫ్రెండ్ బాగా బుద్ధి చెప్తుంది. పల్లెటూరుది తను కాదు, నువ్వు అనవసరంగా గొప్పలు చెప్తావు. ఇంకో విషయం, మనం ఎంత పెద్ద సిటీకి వచ్చి ఉంటున్నా కూడా ఒక్క విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనందరి జీవితాలు పల్లెటూరుతో ముడిపడి ఉంటాయని. అందుకే ప్రతి ఒక్కరిలో కూడా పల్లెటూరు వాతావరణం ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. నేహా ఆమె చెప్పిన మాటలు అర్థం చేసుకుంటుంది. అప్పటి నుండి గొప్పలు చెప్పుకోవడం మానేస్తుంది. బాబూలాల్ ఉద్యోగం కోసం వెతుకుతూ ఊరి నుండి ముంబై నగరానికి వెళ్తాడు. అతను ఉద్యోగం కోసం చాలా తిరుగుతాడు. కాని అతనికి ఎక్కడా కూడా ఉద్యోగం దొరకలేదు. ఇక రోజంతా ఎండలో తిరిగిన కారణంగా అతని ఆరోగ్యం పాడవుతుంది. ముంబైకి వస్తే ఏదైనా పని దొరుకుతుందనుకున్నాను, కానీ ఇక్కడికి రాగానే నా ఆరోగ్యం పాడైపోయింది. బహుశా ఈ ఊరి గాలి నాకు సూట్ అవ్వలేదేమో. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. బాబూలాల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. అడిగితే తెలుస్తుంది, అందరూ కూడా బయట భోజనం చెయ్యడం వల్ల అనారోగ్యం పాలయ్యారు అని. అది చూసి బాబూలాల్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. అయితే ఇదన్నమాట విషయం. నేను వీళ్ళందరికీ భోజనం తయారు చేసేస్తే దాంతో నాకు పని దొరుకుతుంది, వీళ్ళకి భోజనం దొరుకుతుంది. బాబూలాల్ డాక్టర్ దగ్గర తన కోసం మందులు తీసుకుంటాడు. తన ఇంటికి వెళ్లి టిఫిన్ ని తయారు చేయడం మొదలు పెడతాడు. అన్నిటికంటే ముందు వెళ్లి అతను కిరాణా దుకాణం నుండి సరుకులను కొంటాడు. ఆ తర్వాత అతను గిన్నెల దుకాణానికి వెళ్లి బోలెడన్ని టిఫిన్ బాక్సులను కొంటాడు. ఇక వంట చేయటం మొదలు పెడతాడు. వంట బాగా చేస్తాను, అప్పుడే అందరికీ నా చేతి వంట నచ్చుతుంది. అలాగే శుభ్రత గురించి కూడా నేను శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. బాబూలాల్ శుభ్రతను దృష్టిలో పెట్టుకుని భోజనం వండుతాడు. అందరికీ ఇంటికి తీసుకువెళ్లి టిఫిన్లు ఇస్తాడు. అందరికీ అతని చేతి వంట చాలా నచ్చుతుంది. అందుకని తనకి మరింత మంది టిఫిన్లు తీసుకురమ్మని చెప్తారు. అరే వా, నేను ఎంత అనుకున్నానో దానికంటే ఈ పని చాలా బాగా నడుస్తుంది. ఇక నేను చాలా శ్రద్ధగా పనిచేయాలి. అప్పుడే ఎక్కువ మందికి నేను టిఫిన్ అందించగలను. బాబూలాల్ ఎంతో కష్టపడతాడు. అయినా సరే అతను ఎక్కువ మందికి టిఫిన్లను అందించలేకపోతాడు. ఎందుకంటే అతను ఒక్కడే అన్ని పనులు చెయ్యాలి. సరుకులు తీసుకురావడం, వంట చెయ్యడం, టిఫిన్లను అందరికీ అందించడం. అతను చూస్తాడు, చాలా మంది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లడానికి బస్టాండ్లో లైన్లో నిలబడతారు. వీళ్ళని చూస్తుంటే ఆఫీస్కి వెళ్లే హడావుల్లో సరిగ్గా టిఫిన్ చేయలేదనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళకి బస్సులో వెళ్తుండగానే టిఫిన్ దొరికిందంటే అప్పుడు వీళ్ళు ఆఫీసుకి టైంకి వెళ్తారు, ఆకలితో కూడా ఉండరు. బాబూలాల్ ఒక బస్ రెస్టారెంట్ ని ఓపెన్ చెయ్యాలనుకుంటాడు. దానికోసం అతను ఊరి నుండి తన భార్యని అలాగే తమ్ముడిని పట్నానికి రమ్మంటాడు. టిఫిన్ సర్వీస్ నుంచి సంపాదించిన డబ్బులతో ఒక డబుల్ డక్కర్ బస్సుని కొంటాడు. ఇప్పుడు నా ఏరియాలో ఎవ్వరూ ఆకలితో ఉండరు. నేను అందరికి టిఫిన్ పెట్టి ఆఫీసుకు పంపిస్తాను. ఇవాల్టి నుండే నేను పని మొదలు పెట్టేస్తాను. మంచి పనికి ఆలస్యం ఎందుకు? ఇక బాబూలాల్, అతని భార్య ఇంకా తమ్ముడు ముగ్గురూ కలిసి బస్సులో రెస్టారెంట్ ని తయారు చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. చూడు, నాకు బండి నడపడం వచ్చు.
అందుకని నేను బస్సు నడుపుతాను. నా చేతి వంట ఒక్కసారి ఎవరైనా తిన్నారంటే మళ్ళీ ఇంకెక్కడా తినడానికి అస్సలు వెళ్లరు. సరే సరే, నువ్వే వంట చేస్తానని చెప్పొచ్చు కదా, అంత తిప్పి తిప్పి చెప్పాల్సిన పనే ఉంది. నాకు వంట చేయడం రాదు, బండి నడపడం రాదు, మరి నేనేం పని చేయాలి? నేను ముందే నీకు చెప్పాను నేను పట్నం రాను అని. చూసావా, నేను రావడం వల్ల ప్రయోజనమే లేదు. నీకు బస్సు నడపడం వంట చేయడం రాకపోతే ఏంటి? నువ్వు కావాలంటే ఈ బస్సు రెస్టారెంట్లో మాకు సహాయం చేయొచ్చు కదా. నువ్వు ఇంకేమైనా పని చేయొచ్చు కదా. ఇంకేం పని ఉంది? 2 పనులు మీరిద్దరు చేస్తున్నారు కదా. భోజనం వడ్డించే వాళ్ళు కూడా ఒకరు ఉండాలి కదా. భోజనం వడ్డించిన తర్వాత వారి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడానికి కూడా ఒకరు ఉండాలి కదా. ఆ పని దానంతటదే జరిగిపోతుందా? సరే అయితే నేను వెయిటర్ ఇంకా బస్ కండక్టర్ పని చేస్తాను. చూసావా, అదే సంగతి. ఇప్పుడు నువ్వు పట్నం వచ్చి ప్రయోజనం లేకుండా పోయిందని అనవు కదా. లేదు లేదు, ఇప్పుడు నేను అస్సలు అన్నావు. సరే, ఇవాళ ఒక డెమో చేద్దాం. కానీ ఇవాళ సండే కదా, ఇవాళ ఎవరు వెళ్తారు ఆఫీస్కి? ఇవాళ మనం బస్సులో అన్నిటినీ చక్కగా సెట్ చేసుకుందాం. రేపు మనకు ఉదయాన్నే ఎక్కువ ఇబ్బంది ఉండదు. నేనేమనుకుంటున్నానంటే రెస్టారెంట్ సెటప్ మొత్తం మనం పైన ఏర్పాటు చేసుకుందాం. ఎవరైతే భోజనం చేయాలో వాళ్ళు పైకి వస్తారు, తిన్న తర్వాత కిందకి వెళ్ళిపోతారు. దానివల్ల మిగతా యాత్రిలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది సరిగ్గా ఉంటుంది. కిచెన్ ఏర్పాటు మొత్తం పైనే చేసేసుకుందాము. అప్పుడు అన్నీ కూడా ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వవు. ముగ్గురు కలిసి బస్సులో రెస్టారెంట్ పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు వాళ్ల గిన్నెలని ఇంకా కొన్ని కుర్చీలతో పాటు కొన్ని బెంచీలను కూడా బస్సులో పెడతారు. వాళ్ళు బస్సు పైభాగంలో అన్నిటినీ కూడా ఏర్పాటు చేస్తారు. సెటప్ చాలా బాగుంది కదా. ఇప్పుడు చూడండి, రేపు ఉదయం నుండి మన సర్వీసును మొదలు పెట్టేద్దాం. కానీ ముందుగా అందరికీ మన బస్ రెస్టారెంట్ గురించి తెలియాలి కదా. మనం ఒక పెద్ద బోర్డుని బస్సు ముందు తగిలించాలి. బాబూలాల్ దుకాణం నుండి ఒక పెద్ద బోర్డును తయారు చేయిస్తాడు. దానిమీద పెద్ద పెద్ద అక్షరాలతో బాబూ బస్ రెస్టారెంట్ అని రాసుంటుంది. వాళ్ళు ఆ బోర్డుని బస్సుకి ముందు తగిలిస్తారు. ఇక అందరూ తెల్లవారే వరకు ఎదురుచూస్తారు. తెల్లవారుతుంది, కానీ ఎవరూ కూడా వాళ్ల బస్సు రెస్టారెంట్లోకి ఎక్కరు. అది చూసి అందరూ నిరాశ చెందుతారు. ఇదేంటన్నయ్యా, మన బస్సులోకి ఎవరూ ఎక్కలేదు. ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేముంది, వెళ్ళి అందరినీ పిలవాల్సి ఉంటుంది. ఇక బాబూలాల్ ఇంకా శ్యామ్లాల్ ఇద్దరూ కలిసి తమ బస్ రెస్టారెంట్ గురించి అందరికీ చెప్పడం మొదలు పెడతారు. ఇలా చూడండి, ఇక్కడ రద్దీలో బస్సు కోసం ఎదురు చూసే కంటే మీరు మా బస్సులో ఎక్కండి. అక్కడ మేము మీకు టిఫిన్ పెడతాము, మిమ్మల్ని మీ ఆఫీసులో కూడా దించేస్తాము. అలాగా? అటువంటి బస్సు ఏముంది? టిఫిన్ పెట్టే బస్సు, బస్సు రెస్టారెంట్. మీరు వచ్చి చూడండి, మీకు అంతా తెలుస్తుంది. ఆ వ్యక్తి తనతో పాటు తన స్నేహితుల్ని కూడా తీసుకొని బాబూలాల్ బస్ రెస్టారెంట్కి వస్తాడు. బాబూలాల్ భార్య అందరికీ టిఫిన్ రెడీ చేస్తుంది. అది అందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఈ ఏర్పాటు నిజంగా చాలా బాగుంది. ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, దాంతోపాటు టిఫిన్ చేయటం అయిపోతుంది. ఫెసిలిటీ అయితే బాగానే ఉంది. కానీ మా బస్సులోకి ఎవరు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మీ బస్సు రెస్టారెంట్ గురించి ఎవరికి తెలియదు కదా, అందుకే ఎవరూ రావడం లేదు. తెలిసిన తర్వాత అందరూ తప్పకుండా వస్తారు. ఇక మీరే చూడండి, మీరు నాకు చెప్పిన తర్వాతే కదా నాకు దీని గురించి తెలిసింది. నేను అంత పెద్ద బోర్డు పెట్టాను కదా, ఇంకా నా బస్సు రెస్టారెంట్ గురించి అందరికి ఎలా చెప్పాలి? బోర్డు అయితే పెట్టారు, కానీ దాన్ని ఎవరైనా చూడాలి అంటే బస్సు దగ్గరకు రావాలి కదా. అందరూ బస్సు దగ్గరకు రాకుండా కూడా మీ బస్సు రెస్టారెంట్ గురించి తెలిసేలా చేయండి, అప్పుడే అందరికీ తెలుస్తుంది. మీరు సరిగ్గా చెప్పారు. ఇక బాబూలాల్ బోలెడన్ని పాంప్లెట్స్ ని ప్రింట్ చేయిస్తాడు. ఇక అన్ని చోట్లకి వెళ్లి అందరికీ పంచుతూ ఉంటాడు. అతను బస్టాండ్లో లైన్లో ఉన్న వాళ్లకు కూడా ఇస్తాడు. అంతేకాకుండా అతను ఇంటింటికి వెళ్లి అందరికీ పాంప్లెట్స్ ని పంచిపెడతాడు. దాంతో ఇప్పుడు అందరికీ కూడా అతని బస్ రెస్టారెంట్ గురించి తెలుస్తుంది. ఇక తన బస్ రెస్టారెంట్లో అందరూ లైన్లు కడతారు. అరే అరే, కాస్త నెమ్మదిగా ఎక్కండి, బస్సు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అందరూ క్షేమంగా ఎక్కండి. శ్యామ్లాల్ అందరికీ టికెట్లు ఇస్తాడు. ఆ తర్వాత టిఫిన్ కి ఆర్డర్ తీసుకుంటాడు. బాబూలాల్ భార్య వంట చేస్తుంది. మా నలుగురికి ఒక్కో ఆలు పరోటా చేయించండి. సరే మేడం, ఇప్పుడే తెప్పిస్తాను. చాలా మంది బస్సు పై భాగంలో తింటూ ఉంటారు.
ఇక చాలా మంది కింద కూర్చొని ప్రయాణిస్తూ ఉంటారు. ఇదిగోండి మేడం, మీ పరాటాలు, ఇక మా రెస్టారెంట్కు సంబంధించిన స్పెషల్ పచ్చడి. థ్యాంక్ యూ అన్నా. సమయం గడుస్తున్న కొద్దీ బాబులాల్ బస్ రెస్టారెంట్లో జనాల రద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఈ బస్ రెస్టారెంట్ గురించి తెలుసుకుంటారు. అందుకని అందరూ అందులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ఇక చూస్తూ ఉండగానే బాబులాల్ గురించి ఆ ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఇక అతను చాలా డబ్బులు సంపాదించి అక్కడ ఒక అందమైన ఇల్లు కూడా కొంటాడు.